కమాన్ బాయ్స్, ఆ పక్కన కూర్చోండి. ఫోన్లో పిల్లాడి ఫోటో చూశారు కదా, వాడెక్కడ దొరికినా వెంటనే ఎత్తుకురండి. ఓకే సార్. సార్, మీరు సెల్ ఫోన్లో చూపించిన అబ్బాయి బోట్లో వెళ్తున్నాడు. సార్ మీరు దూకేసి వస్తున్నారు సార్. ఎవరు మీరు? టికెట్ ఉందా? వాడిస్తాడు. అడుగుతుంటే రాహుల్, రాహుల్, హలో హలో, ఎవరండి మీరు? థర్డ్ స్టాండర్డ్ చదివే రాహుల్ ఎక్కడండి? ఇప్పుడే బోటింగ్ వెళ్ళాడు. ఆగండి. మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళలో ఒకడు కోటు వేసుకున్నాడా? ఏ ఫోన్ పట్టుకో. బాబా, నువ్వు ఇక్కడే ఉండు. ఎవరు వీళ్ళందరూ? హలో, ఎవరండి మీరు? ఎందుకు బోట్లోకి వస్తున్నారు? కోసం కాదులే, కూర్చో. ఎవరు నువ్వు? ఇలానే సార్, వస్తున్నాను సార్. అయ్యో బాబా, నీకేం కాలేదుగా? ఏం కాలేదు. ఫోన్ ఇవ్వు. ఇదిగో. హలో, సత్య, రాహుల్ దొరికాడా? ఎంతో ట్రై చేశానండి, బాబుని కాపాడలేకపోయాను. బాధపడకండి, వాళ్ళ నేను ఫాలో అవుతాను, మిమ్మల్ని ఎలాగైనా కాపాడతాను. హలో హలో హలో. అయ్యో, ఏమైంది? బ్యాటరీ లో అయిందే. బాబా, టైర్ పంచర్ అయింది. ఇప్పుడేం చేద్దాం? అయ్యో, అబ్బా, షిట్, బ్యాటరీ లో అవుతుంది. ఏడుకొండలో ఆ పెండింగ్ ఫైల్స్ అన్ని ఇలా తీసుకురా. గొడవల్లో ఈ కంప్లీట్ విషయం మర్చిపోయాను.
What's it all about? Where's the hose? Yeah. You're frontin', you're bluffing, you're frontin'. What's it all about? Where's the hose? Yeah. You're frontin', you're bluffing, you're frontin'. ఇంకొక బిర్యానీ 4 జాయింట్లు 9 గుడ్లు తినండ్రా తినండి సిగ్గు లేకుండా తినండి 2.5 గంటల సేపు అమ్మాయిని వెతికారో లేదో 2000కి పైన బిల్ అయిపోయిందా ఇంకేమైనా సరుకుందా లేదా అయిపోతే నన్ను తింటారు వీళ్ళు కడుపు రగిలిపోతుంది ఇది కదా సారా పోయ్యా ఒళ్ళు మండిపోతుంది కడుపు మండిపోతుందనే చేతిలో ఉన్న కూల్ డ్రింక్ తాగొచ్చుగా మాకు తెలుసు నువ్వు మింగు వద్దయ్ ఇవ్వండి. తప్పించుకుపోయారు కదరా ఎక్కడ 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 గాడిదెల్లారా చూసి పట్టుకుందామనేసరికి ఈడొకడు షూతో తీసుకుని నోట్లో పెట్టుకునేసరికి లేట్ అయిపోతుందిరా మింగండి మింగండి సెటో నేను వీళ్ళకి డబ్బులు కట్టను ఇల్లు కట్టలేదనుకో నువ్వు వీళ్ళని దుడ్లో కట్టేసుకో సత్య సత్య ఏమైంది ఎందుకు ఆయాసపడుతున్నా కార్ టైర్ పంచర్ అయిపోయిందండి సెల్ ఫోన్ బ్యాటరీ లో అవుతుంది చార్జ్ చేయడానికి వెళ్తున్నాను నేను చాలా ఇబ్బంది పడుతున్నారు నాకు వేరే దారి లేదు కాల్ కట్టేయలోగా ఎక్కడికైనా వెళ్ళి ఇమీడియట్ గా చార్జ్ చేయొచ్చు ప్లీజ్ టెన్షన్ అవ్వకండి రిసీవ్డ్ కాల్స్ లో మీ నంబర్ ఉంది ఒకవేళ లైన్ కట్ అయితే మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అయ్యో వద్దు ఇక్కడెక్కడైనా ప్యారలల్ లైన్ ఉండి వాళ్ళు వింటే నేను ఇరుక్కుంటాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చార్జ్ చేయొచ్చు ప్లీజ్ కంగారు పడకండి నేను ఛార్జింగ్ చేయిస్తాను బాబా అదిగో షోరూమ్ రా మేడం అర్జెంట్గా ఛార్జర్ కావాలి అక్కడ అడగండి ఈ మోడల్లో ఎఫ్ఎం ఉంది, కెమెరా ఉంది. తీసుకోండి సార్ అర్జెంట్గా ఒక ఛార్జర్ వెయిట్ చేయండి సార్ వెయిట్ చేయండి సార్ మీరేనా ఒక ఛార్జర్ ఇవ్వండి సార్ అడగండి సార్ ఎక్కడ సార్ మేడం చాలా అర్జెంట్ ఒక ఛార్జర్ ఇవ్వండి అటెండ్ చేస్తున్నాను కదా ఒక 5 మినిట్స్ ఆగు చెప్పండి అర్థం చేసుకోండి మీరేనా ఒక ఛార్జర్ సార్ నా డ్యూటీ టైం అయిపోయింది వేరే వాళ్ళు వస్తారు వెయిట్ చేయండి ఛార్జర్ ఇచ్చేసేలా వెయిట్ చేయండి సార్ అయ్యో కట్ అయిపోతున్నాయి దివి హాయ్ రోజీ హౌ ఆర్ యు ఫైన్ డార్లింగ్ ఛార్జింగ్ చేసి చాలా రోజులైంది మా ఆవిడ ఇంట్లో లేదు నో నాగమణి లెటర్స్ ఎంజాయ్ ఇంటికి నో 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 ఇరుగు పొరుగు ఇన్ఫర్మేషన్ కౌంటర్లు ఓపెన్ చేసింది మా ఆవిడ బీచ్ రిసార్ట్కి పోదాం ఓకే ఢిల్లీకి వచ్చాడాన్ని హలో ఎక్స్క్యూజ్ మీ ఎవడే నువ్వు ఏంటి ఎవడే ఇది ఎంట్రీ బ్యాగులో బ్రూస్లీలాగా అద్దాలని పగలు కొడుతున్నావు నేనే మేనేజర్ని ఏం కావాలి ఛార్జింగ్ అయిపోయిందండి యూఎస్కే ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అర్జెంట్గా ఛార్జర్ కావాలి ఎమర్జెన్సీ నాకు అర్థమైంది ఇది నా పర్సనల్ తీసుకెళ్ళు చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అండి డబ్బులు ఎస్ ఇన్స్పెక్టర్ డాక్టర్ సంజు ఉన్నారా నేనే సంధ్యని మీరు డాక్టర్ సంజనా అందులో మీకు డౌట్ ఎందుకు ఈరోజు మార్నింగ్ మీరు నాతో ఫోన్లో మాట్లాడారా నేనెందుకు ఇన్స్పెక్టర్ మీకు ఫోన్ చేస్తాను మీకు గిట్టని వాళ్ళు ఎవరో చేసుంటారనుకుంటాను ఒంటరిగా ఉన్నారు కేర్ఫుల్గా ఉండండి ఎక్కడికైనా వెళ్తే స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి వెళ్ళండి మీ సేఫ్టీ కోసం చెప్తున్నాను ఓకే సార్ ఆ పసుపు చొక్కాగాడు ఎమ్మెల్యే మనిషి ఉంటాడేమో నా చేతికి దొరకని అయిపోయాడు హలో హలో విషయం ఏంటో చెప్పు ఉదయం డాక్టర్ని కిడ్నాప్ చేయడం పబ్లిక్ ఎవరో వాచ్ చేశారనుకుంటా ఇన్స్పెక్టర్ ఎంక్వైరీకి వచ్చి వెళ్ళాడు డోంట్ వరీ నేను మేనేజ్ చేశాను ఓకే
ఎక్స్క్యూజ్ మీ, ముఖ్యమైన కాల్ కట్టేలా ఉంది, చార్జ్ చేసుకోనా? ఆ ప్లగ్ పాయింట్లో పెట్టుకోండి. ఎందుకు ఈ ఆరాటం? నీ మొగుడెక్కడున్నాడో చెప్తే నీ కొడుకుని నీకు ఇస్తాను. చెప్తావా లేదా? నీ కొడుకు బ్రెయిన్ చాలా షార్ప్ అంటగా, వాళ్ళ స్కూల్లో చెప్పారు. బ్రెయిన్ చూస్తావా? ఎక్కడ నీ మొగుడు? చూడు, మామూలుగా నేను చాలా కూల్గా మాట్లాడతాను, కానీ ఇప్పుడు ఓపిక లేదు. ఎక్కడ నీ మొగుడు? బుల్లెట్ రివాల్వర్ లో ఉండాలా, నీ కొడుకు బ్రెయిన్ లో ఉండాలా? చెప్పు చెప్పు. చెప్తాను. ఆయన బొకారో ఎక్స్‌ప్రెస్ లో వస్తున్నారు. నా బిడ్డనే చేయొద్దు. నా బిడ్డనే చేయొద్దు. వన్ తీసుకెళ్ళండి. వాడిని చేయొద్దు, ప్లీజ్ వాడిని చేయొద్దు. రాహుల్. వాడిని వదిలేయండి. మీకు దండం పెడతాను. హలో, ముందా పాట ఆపండి. నేను చేయకండి. అరే, సౌండ్ అనేది తగ్గించవయ్యా. నాకు స్టక్ అయింది. ఏంటి స్టక్ అయిందా? మీకు కావాల్సింది మా ఆయనేగా. ఆయన గురించి చెప్పాను కదా. ఎందుకు ఏదో నా సౌండ్ బిడ్డని వినిపిస్తున్నట్టుంది. మీకు వినిపించిందా? వినిపించినట్టే ఉంది సార్. నువ్వు వాళ్ళకంటే ముందే వెళ్ళి ఆయన కలుసుకోకపోతే ఆయనే కాదు, నన్ను నా కొడుకుని ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టరు. బొకారో ఎక్స్‌ప్రెస్ వచ్చా. కమన్ రా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.